ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అని మైమరు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమున డాలు పట్టుకొనుడి. దానితో మీరు దృష్టిని అగ్నిబాణన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తున్నట్టు మాటలు దేని గురించి రాస్తున్నాడంటే, ఒక విశ్వాసి దేవుని ఎరిగిన బిడ్డ మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అపవాది అనేక రకాలుగా మరి ఆ విశ్వాసిని ఎట్లయినా పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి అనేక రకాలుగా తన ప్రయత్నాలు మన మీద చేస్తూ ఉంటుంది. అనేక రకాల బాణాలు మన మీద సంధిస్తూ ఉంటుంది. ఆ దుష్టుడు ఆ విధంగా అనేక రకాల బాణాలు సంధించినప్పుడు మనము కొన్నిసార్లు తట్టుకొని నిలవబడతాము. కొన్నిసార్లు తట్టుకోలేక బాణాల దాటికి మనం పడిపోతూ ఉంటాం. పడిపోయి లోకంలో తిరిగి కలిసిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. మీరు లోకంలో ప్రభువును వెంబడిస్తూ జీవిస్తున్నప్పుడు దుష్టుడు మేము బహుగా గలిబిలి చేస్తూ ఉంటాడు. వాడు అనేక రకాలుగా బాణాలు సంధిస్తుంటాడు. కాబట్టి మీరు ఈ విధంగా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మీరు ధరించుకోండి అని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అని మైమరు తొడుక్కోండి అంట. నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకోవాలంట. కట్టుకుంటే నడుమునకు ఇదివరకు నడికట్టు కట్టుకునేవాళ్ళు. అదొక దట్టమైనటువంటి ఒక వెడల్పాటి బట్ట నడుము కట్టుకుంటే నడుము బలంగా ఉంటుంది అన్నట్టుగా అది వాడేవాళ్ళు. అయితే ఆ నడుముకు దట్టి కట్టుకోండి అంటే, నడుము అంటే మనస్సు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ మనస్సు నడుమును కట్టుకొనండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మన మనస్సు గలిబిలవ్వకోకుండా దాన్ని మనం దేవుని వాక్యం చేత మనలను కట్టుకోవాలన్నమాట. లోకాసువార్త 12:35 వచనం చూడండి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఎందుకంటే ఇక్కడ నడుములు కట్టుకోవాలి. దేవుని వాక్యంతో నడుమును బిగించి తొట్టుపడకుండా దేవుని వాక్యాన్ని బట్టి స్థిరంగా నిలవబడాలి. దీపములు వెలుగుచుండనీయాలి. ఆత్మ దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. దీపం ఆరిపోకుండా, ఆత్మీయంగా చల్లారిపోకుండా, ఆత్మీయ మంట మనలో ఎప్పుడు కూడా రగులుచూ ఉండాలి. ఇంకా ఏం వేసుకోమన్నాడు? పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడాలంట. పాదములకు ఏం తొడుక్కోవాలి? సువార్త వలననే సిద్ధ మనసుని జోడు తొడుక్కోవాలంట. ఇది దేవుని యొక్క వాక్యానికి సూచనగా ఉంది. దేవుని వాక్యాన్ని మన పాదములకు నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉందని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా, నా పాదాలకు దీపంగా ఉందని చెప్పినట్టుగా దేవుని వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని వాక్యాన్ని బట్టే మనం నడవాలి. కానీ మన సొంత ఆలోచనతో ముందుకు నడవకూడదు. కాబట్టి వాక్యానుసారంగా వాక్యం అనేతో మనం హృదయాన్ని నింపుకున్నప్పుడు మనం తొట్టుపడకుండా క్రీస్తుని బండపైన మన పునాదులు స్థిరపరచబడతాయి. అందుకే 119వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు చెబుతాను, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం నేను ఉంచుకొని ఉన్నాను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవన్నీ గాక విశ్వాసమైన డాలు పట్టుకోమన్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఎందుకు ఇవన్నీ వేసుకోమని చెప్తున్నాడంటే పౌలు ఈ వీటితో అపవాది వేసే అగ్నిబాణాలు ఆర్పటానికి మీరు ఆత్మలో శక్తిమంతులుగా ఉంటారు. కాబట్టి వీటిని తొడుక్కోమని మాకు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులరా, ఉదయకాల సమయంలో ఈ వాక్యం మనతో మాట్లాడుతుండగా మనము కూడా ఆత్మ సంబంధ యుద్ధోపకరణాలు ధరించుకొని మరి అపవాది వేస్తున్నటువంటి బాణాలు ఆర్పివేటకు శక్తిమంతులుగా చేసి సిద్ధపడి వాడిని జయించేవారిగా ఉండాలి. మన సొంత శక్తితో దాన్ని జయించలేం. కానీ ఆత్మ బలముతో ఆత్మ సిద్ధోపకరణాలు మనం ధరించుకొని మనం అపవాది మీద జయం పొందుకొని ప్రభువులో
జీవోత్సాహంతో ముందుకు సాగిపోవాలని ప్రభు మరి పౌలు సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఉదయకాల సమయంలో మనం కూడా ఆత్మశుద్ధోపకరణం ధరించుకుందాం. అపవాదేశ అగ్నిమాలను ఆర్పుతూ ధైర్యంతో మన విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధురాని పాదములు కొందనాలు, విన్న వాక్యబడి కొందనాలు. మేము కూడా మా జీవితాలు మన నడుమును బిగించుకొని ప్రభు ఆత్మదీపం వెలుగుతూ ఆత్మశుద్ధోపకరణం ధరించుకొని అపవాదిత శక్తిమంతులుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఇద్దరిని వెళ్ళే మార్గాల్లోని కృపతోడు ఉంచండి. చేయి పనులలోని కాపుదలు దయచేయండి. ఇదేనో నాయన బర్త్డే మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్దించండి, బలహీనలు బలపరచండి, ప్రతి వారి అవసర అక్కర మీ నామలో తీర్చమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని నామ తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడేయుడు నడిపించును గాక. ఆమెన్.